ఇది మా ఇంట్లో రామాయణం చెప్తున్నాను. ఇది చిన్న పాప యూస్ చేసే పెన్ అన్నమాట. డోమ్స్ క్లియర్గా క్యాప్చర్ అవుతుంది. డోమ్స్. ఇది పెద్ద పాప యూస్ చేసే ఎక్సో పెన్. ఓకే, మా చిన్నప్పుడు అండి మా ఇంట్లో ఎంతమంది ఉన్నా మేము ఒకే టైప్ ఆఫ్ పెన్స్ యూస్ చేసుకునేవాళ్ళం. ఆ పెన్ అయిపోతే ఇంక్ అయిపోతే అందులో రీఫిల్స్ కొనిచ్చేది మా మమ్మీ. రీఫిల్స్ వేసుకొని వాడుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు వీళ్ళకి ఎలా ఉందంటే ఈ పెన్ అయిపోయింది అనుకోండి, ఇది అలా పాడేస్తారు అంతే. పాడేసి కొత్త పెన్స్ కావాలి. చూసారా, ఇలాంటి సెట్స్ నాకు నెలకి ఒక 2 అవుతాయి. మళ్ళీ ఈ పెన్ చిన్న పాప యూస్ చేయదు, ఇది పెద్ద పాప సెట్. మళ్ళీ ఇదేమో చిన్న పాప సెట్. సో ఇది మాట. పెన్స్ అయిపోతే రీఫిల్స్ వేసుకోవడాలు ఉండవు అన్నమాట. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు రీఫిల్స్ కూడా దొరుకుతలేదేమో కదా. దొరకట్లేదంట. అదిగో చెప్తాను. మాకైతే మా 90s కిడ్స్ అయితే బాగా రిలేట్ అవుతారు. ఈ పెన్ అయిపోతే మనం ఏం చేసేవాళ్ళం అండి, రీఫిల్స్ వేసుకొని వాడుకునేవాళ్ళం. ఒక పెన్ మనకి ఎన్ని మహా అయితే సంవత్సరం పాటు వాడేవాళ్ళం. అందులో రీఫిల్స్ వేసుకొని. ఇప్పుడు ఈ పెన్ అయిపోతే ఈ పెన్ పాడేయడమే, మళ్ళీ కొత్త పెన్ తీసుకోవడమే. రీఫిల్స్ కూడా సప్లై అవ్వట్లేదు. లగ్జరీ లైఫ్లో అయిపోయినాయి అండి బాబు పిల్లలు. నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో స్కాన్ చేయడానికి ఉంది. ఇదేదో స్కాన్ చేయడానికి ఉందంట, స్కాన్ చేయాలంట. సో ఈచ్ పెన్ 10 రూపీస్ అండి. ఇలా ఒక సెట్ వచ్చేసి 100 రూపీస్ దీనికి. ఇదొకటి 100. ఒకవేళ అర్జెన్సీగా వాళ్ళు ముందు చెప్పరు, ఒక పెన్ను 2 పెన్నులు ఉన్నప్పుడు చెప్పరు. మొత్తం అన్ని పెన్నులు అయిపోయాక లాస్ట్ పెన్ కూడా ఇంక్ అయిపోయాక నాకు ఇంక్ అయిపోయింది, నాకు పెన్స్ కావాలి, ఇంట్లో బ్లూ కలర్ పెన్స్ లేవు అని చెప్పి పరిగెత్తిస్తాడు. మనం వెళ్ళి మూడ్లో లేమనుకోండి, బయటికి వెళ్ళి పొజిషన్లో లేకపోతే బ్లింకిట్లో ఆర్డర్ పెడితే ఆ బ్లింకిట్ వాడు ఏం చేస్తాడు, ఈ సెట్ 100 రూపీస్ కదా, వాడు సెట్ 120కి అమ్ముతాడు. మళ్ళీ వాడు డెలివరీ ఛార్జెస్ కొంచెం వేసుకుంటాడు. అంటే అది ఒక్కటే పెట్టుకుంటే మనం మళ్ళీ దాంతో రిలేటెడ్ డెలివరీ ఛార్జెస్ పడకూడదని ఏదో ఒకటి పెడతామో అలా బడ్జెట్ ఎక్కువైపోద్ది. ఇది మాట మా ఇంటి రామాయణం. ఇలా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితి అయితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.